సో హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఎవరైతే ఏపీ ఎంసెట్లో ర్యాంక్ సాధించారో వాళ్ళందరికీ ఖచ్చితంగా గుడ్ న్యూస్ అయితే అని చెప్పుకోవచ్చు. సో అదేంటో ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలోకి అయితే ఒక 50 లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మనం 600 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో అయితే ఉన్నాము. ఇక మనం ఎటువంటి డిలే లేకుండా అయితే టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం గాయ్స్. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా. సో నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈఏపీ సెట్ అర్హత సాధించిన ప్రతి విద్యార్థికి ఈసారి తప్పక సీటు దొరికే అవకాశం అయితే ఉంది. సో ఈ ఏడాది ఎంపీసీ స్ట్రీమ్లో 189,748 మంది అర్హత సాధిస్తే సో మనకు ఏఐసిటిఈ ఆమోదం పొందిన సీట్లు వచ్చేసి 185,000 ఉన్నాయి. అంటే ఇక్కడ మనకు చూసుకోండి ఆల్మోస్ట్ అందరికీ సీట్ అయితే వచ్చినట్టే అనమాట. సో ఎవరైతే ఎంసెట్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ సీట్ అయితే వచ్చినట్టే గ్యారంటీ అనమాట. సో వీటికి ప్రైవేటు డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో అదనంగా ఇవి కాకుండా ఈఏపీ సెట్ మొదటి 500 ర్యాంకులు సాధించిన విద్యార్థులు జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్లో ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. అంటే సో మనకు ఈసారి ఎంపీసీ స్ట్రీమ్లో టోటల్ 189,000 ప్లస్ అయితే మనకు క్వాలిఫై అయితే అయ్యారు ఎంసెట్లో. అండ్ మనకు ఏఐసిటిసి ఆమోదం చేసిన సీట్లు వచ్చేసి 185,000 ఉన్నాయి. అంటే మీరు సో ఒక 4,000 సీట్ల తేడాతో అందరికీ ఆల్మోస్ట్ అందరూ మనకు సీట్ అయితే వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు మొదటి 500 ర్యాంకులు సాధించిన విద్యార్థులు వచ్చేసి మనకు వీళ్ళు జేఈఈ మెయిన్స్ ఐఐటి అండ్ ఇతర రాష్ట్రాలకు అయితే వెళ్ళిపోతున్నారు. సో అంటే సో మనకు ఎంసెట్లో ఎవరైతే క్వాలిఫై అయితే అయ్యారో సో వాళ్ళందరికీ గ్యారంటీగా సీట్ అయితే వస్తుందన్నమాట. అండ్ అది కూడా సో పక్కా డ్యామ్ షూర్ అయితే అనమాట. అండ్ చూసుకున్నట్టయితే మనకు మొత్తం ఏపీలో 144,934 కన్వీనర్ సీట్స్ అయితే ఉన్నాయి. రాష్ట్రంలో 243 ఇంజనీరింగ్ కళాశాలలో 185,734 సీట్లకు ఏఐసిటిఈ ఆమోదం అనేది తెలిపింది. కానీ ఇందులో మనకు 18 ప్రభుత్వ కళాశాలల్లో 6,400 సీట్లు అండ్ 225 ప్రైవేట్ కళాశాలలో మొత్తం 179,334 సీట్లు అయితే ఉన్నాయి. మనకు టోటల్గా చూసుకున్నట్టయితే 185,734 సీట్లు అయితే ఈసారి మనకు ఏఐసిటిఈ అనేది ఆమోదం తెలిపింది. సో తర్వాత చూసుకున్నట్లయితే ప్రైవేట్ కళాశాలలోని మొత్తం సీట్లలో 70% ప్రభుత్వ కళాశాలలో 100% మరియు ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 35 కలిపి మొత్తం 144,934 సీట్లకు కన్వీనర్ కోటా కింద భర్తీ అనేది చేసింది ఏపీ ప్రభుత్వం. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ అందరికీ గైస్ ఎవరైతే ఎంసెట్లో క్వాలిఫై అయ్యింటారో సో అందరికీ సీట్ అయితే రావడం అయితే జరుగుతుంది పక్కా అయితే. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, ఇది మనకు మొత్తం సీట్ల యొక్క వివరాలు అనమాట. సో మనకు ఓన్లీ సిఎస్సికే ఈసారి మనకు ప్రభుత్వ కళాశాలలో 1,340 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్రైవేట్ కళాశాలలో చూసుకున్నట్టయితే మనకు 1,1274 సీట్లు అయితే ఉన్నాయి ఓన్లీ సిఎస్సికి. అండ్ ఇంకా మనకు ఇతర కోర్సులు ఐటీ, సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈసీఈ ఇతర వాటికి మొత్తం మనకు ఇన్ని సీట్స్ అయితే అవైలబిలిటీ అయితే ఉన్నాయి. అండ్ మీకైతే ర్యాంక్ వచ్చినట్టయితే ఖచ్చితంగా మీకైతే మీకు ఇంజనీరింగ్ స్ట్రీమ్లో మీకైతే ఖచ్చితంగా సీట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి కామెంట్ చేయండి. అండ్ చాలామంది అయితే ఒక డౌట్లో అయితే ఉన్నారు లైక్ వెబ్ ఆప్షన్స్ గురించి. సో వాటి గురించి వీడియో చేయాలన్నా దాన్ని అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో ఖచ్చితంగా లైక్ చేసి 600 సబ్స్క్రైబ్ అయితే క్రాస్ చేసుకుందాం. అండ్ థ్యాంక్ యూ గైస్.